అనుభవం ఒక మంచి గుణపాఠం. దాని నుండి భవిష్యత్ పాఠం నేర్చుకోకపోతేనే కష్టం. అందుకే తెలంగాణలో అధికార పార్టీ ఆ తప్పు జరగకుండా సరికొత్త వ్యూహం రచిస్తోందట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అన్నిట అగ్రస్థానమే దక్కించుకున్న హస్తం పార్టీ ఇప్పుడు భవిష్యత్ సమరానికి సైతం అదే జోష్తో సిద్ధమవుతోందట. దానికోసం ప్రత్యర్థులను చిత్తు చేసే భారీ ఎత్తుగడలని అమలు చేయబోతోందట. పంచాయతీ పొరపాట్లు, మున్సిపౌరులో విజయానికి మెట్లు, ఇదే హస్తం వ్యూహం. అధికార పార్టీ గెలుపు మంత్రం. తెలంగాణలో అధికార పార్టీగా జోష్ మీదున్న కాంగ్రెస్ ఇటీవలే పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. అదే స్పీడుతో ఇప్పుడు మరో ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతోంది. గ్రామ పోరు గర్జించిన తీరుగానే పురపోరులోనూ గట్టిగా కొట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రజాక్షేత్రంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 2-3 జిల్లాలను చుట్టేసిన ఆయన ఫిబ్రవరి మొదటి వారంలో మరో దఫా జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్లను మనోళ్లను గెలిపించాలంటూ ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి, వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. సర్పంచ్ ఎన్నికలకు ముందు సైతం రేవంత్ జిల్లాల పర్యటన పార్టీకి టానిక్ లా పనిచేసింది. అయితే మెజారిటీ స్థానాల్లో సర్పంచ్ స్థానాలు గెలిచిన అధికార పార్టీ అన్నీ కలిసి వస్తే అంతకంటే ఎక్కువ నెంబరే దక్కేదని భావిస్తోంది. అంతర్గతంగా పార్టీలో విభేదాల కారణంగానే గెలవాల్సిన కొన్ని స్థానాలను ఓడిపోయామని తర్వాత తెలుసుకుంది. ఇప్పుడు మరోసారి సీఎం తనవంతుగా మెజారిటీ మున్సిపాలిటీలను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా గ్రామ పోరు మాదిరిగా జరిగితే అనుకున్న ఫలితం దక్కకపోవచ్చని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే గత అనుభవాన్ని గుణపాఠంగా తీసుకుని మున్సిపల్ ఎన్నికలకు కఠిన వ్యూహంతో సిద్ధమవుతోంది. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో రెబల్ బెడద కాంగ్రెస్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. అధికార పార్టీ కావడంతో చాలా మంది నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. దీంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ మద్దతుదారులు చాలా చోట్ల ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. రెబల్స్ వల్లే నష్టం వచ్చినట్టు పంచాయతీ ఎన్నికల అనుభవం చెబుతోంది. కాబట్టి ఈసారి ఒక్క రెబల్ కూడా బరిలోకి దిక్కుండా చూడటమే లక్ష్యంగా టార్గెట్ 0 రెబల్ అనే ఎజెండాను ఫిక్స్ చేసుకుంది అధికార పార్టీ. దాన్ని పక్కాగా అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యూహంలో భాగంగానే లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో కొందరు నేతలు తిరుగుబాటు చేశారు. ఈ పరిణామాలు ప్రతిపక్షాలకు లాభం చేకూర్చాయి. ఆ పరిస్థితి మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా ముందుగానే అలర్ట్ అయిన హస్తం పార్టీ ప్రమాద నియంత్రణకు చర్యలు చేపట్టింది. రెబల్స్ సమస్యను పూర్తిగా నియంత్రించడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించింది. మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం, కార్యకర్తల సమన్వయం వరకు అన్ని అంశాలను వీరే పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయిలోనే మకం వేసి అసంతృప్తిని ప్రారంభ దశలోనే చల్లార్చడం వీరి పని. ఆదిలాబాద్ కు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవళ్లకు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ స్థానానికి కొండా సురేఖ, మహబూబాబాద్ స్థానానికి పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ కు దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్ కు మొహమ్మద్ అజారుద్దీన్, మెదక్కు వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూలుకు వాకిటి శ్రీహరి, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరికి సీతక్క, నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ కు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావులను ఇన్ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్ పార్టీ. టికెట్ ఆశించి నిరాశపడే నేతలు తిరుగుబాటుకు దిక్కుండా ముందుగానే వారితో చర్చలు జరపాలని పార్టీ నిర్ణయించింది. అవసరమైన చోట వారికి ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగించడం, పార్టీ పదవులు ఇవ్వడం వంటి చర్యలతో అసంతృప్తిని చల్లార్చవచ్చని ఇన్ఛార్జీలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది కాంగ్రెస్. 90% స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్లాన్ రెడీ చేసిన అధికార పార్టీ అందుకు ఐక్యతే ప్రధాన ఆయుధంగా భావిస్తోంది. ముఖ్యంగా అసంతృప్తి లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికల బరిలో దిగితే విజయం సాధ్యమని పార్టీ భావిస్తోంది. ఇన్ఛార్జీలుగా నియమితులైన నేతలు ఇకపై నియోజకవర్గాల్లోనే ఉండి రోజువారీ పరిస్థితులపై నివేదికలు ఇవ్వనున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, కార్యకర్తల సమన్వయం, ఓటర్ మేనేజ్మెంట్ వరకు ఇలా ప్రతి అంశాన్ని పర్యవేక్షించేలా పకడ్బందీ వ్యవస్థను రూపొందించిన కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.